హాయ్ అండి. ఇంటికి సడెన్‌గా చుట్టాలు వచ్చినప్పుడు, స్వీట్ చేయాలనిపించినప్పుడు ఇలా ఒకసారి అటుకులతో ట్రై చేయండి. పాయసం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలోనే చాలా ఈజీగా అయిపోతుంది. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ఒక స్టీల్ గిన్నెలో 2 కప్పులు పాలకి 1 కప్పు వాటర్‌ని వేసుకొని, పాలైతే ఒక పొంగు వచ్చేలాగైతే మరిగించుకోవాలి. ఇంకోవైపు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని, ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని, ఇందులో డ్రై ఫ్రూట్స్‌నైతే వేయించుకోవాలి. సో, ముందుగా నేను జీడిపప్పులు వేసుకొని వేయించుకున్న తర్వాత కిస్మిస్‌ని కూడా యాడ్ చేసి రెండిటిని ఫ్రై చేసి అయితే పక్కకు తీసుకున్నాను. సో, ఇప్పుడు ఇదే కడాయిలో కాస్త ఆయిల్ అయితే నెయ్యి అయితే ఉంటుంది. సో, ఆ నెయ్యిలో ముప్పావు కప్పు అటుకుల్ని డస్ట్ లేకుండా చూసుకొని వేసుకోవాలి. ఈ అటుకులనేది ఒక 2, 3 నిమిషాల పాటు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అటుకులనేవి ఇలా 2 చేతులతో ఇలా నలిపినప్పుడు గట్టిగా ఉంటే అవి అటుకులనేవి పర్ఫెక్ట్‌గా ఫ్రై అయినట్టు. సో, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంకోవైపు పాలు మరిగించుకున్నాం కదా! ఆ పాలలో ఈ అటుకులనైతే డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న అటుకులు తీసుకున్నానండి. పెద్ద అటుకులతో కూడా చేసుకోవచ్చు. రెండిటితో చేసినా ఒకే టేస్ట్ ఉంటుంది. సో, పాలల్లో వేసుకున్న తర్వాత అటుకులనేవి కాస్త మెత్తబడిన తర్వాత హాఫ్ కప్పు పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార అనేది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం యాలకులు 2 అలా తుంచుకొని వేసుకున్నాను. 2 నిమిషాలు ఇదంతా కూడా పంచదార అంతా కరిగిన తర్వాత అయితే మనం పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. పాలనేవి ఇరిగిపోకుండా చాలా చాలా బావుంటుందండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారాకైతే చిక్కబడుతుంది. బాయ్ బాయ్.